जनकराजजा मनोहराय मामकाभीष्ट माइक सेट कटे रिकॉर्ड कटे जय श्री राम 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 ఒకసారి ఉన్నాను సరే जय श्री राम మీరు లోపల ఉన్నప్పుడు తీసుకోండి బయటకు వచ్చి కార్యక్రమము ప్రారంభమవుతున్నది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని జరిగించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కళ్యాణ వ్యాఖ్యాతిగా విచ్చేసినటువంటి తదనంతరం ఆ యొక్క రాముల వారి గురించి కూడా శతావధాని డాక్టర్ తాతా సందీప్ శర్మ 2 సంవత్సరాల క్రితం శివాలయంలో అష్టావధానం చేసి ఉన్నారు. వీరు పురస్కారాలు మైసూరు దత్తపీఠ స్వర్ణగంగళ సత్కార గ్రహీత. अमिदमावाहयामि पद्मत्रीं सोत्रोदीमावाहयामि जयामावाहयामि ध्यानं विश्वक्षेरं सकलभूतप्रौढसैन्यादिनादं मुद्रादिक्रियकरपदयुगे शङ्खदण्डौ दधानं
మేఘశ్యామం సమతిముకుటం పేతకౌశేయవాసం ధ్యాయేత్ దేవం విత్తసూత్రవత్యా సమేతం విశ్వక్షేణం చతుర్బాహుం శంకరచక్రం చేసే ఇందులో నీళ్ళు విఘ్నేశ్వరుడు చల్లండి. పాద్యం సమర్పయామి, అధ్యం సమర్పయామి, ఆచమనీయం చేయబట్టుకోవాలి. మంత్రస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాన్ని కొట్టేసేవండి. అభివస్త్రాన్యర్షాభిజయదుర్గాः పూయమానాः అభిచంద్రావర్తనే జ్ఞాపిత్వాండజనో దేవసోమ ఇచ్చలండి. ఓం గం గణపతి నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ ధీమహి సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం అక్షరే పూజయామి. ఓం విశ్వక్షేణాయ నమః. అక్షర పూజ. ఓం విశ్వ మహాగ్రామయామి. ఓం భద్భవత్సవః సప్రమాణ సమేతావాయ సర్వేభ్యో జగద్భాగం అర్చనాగైంకరధాపయార్థం గుడోపహరకాని ఓం ప్రణశ్రావణ తత్సమస్కార్యలోక్యం తాంబూలం సమర్పయామి. నిరాంజనం విశ్వక్షేణ సుప్రీతాః భవంతు. రకమైనటువంటి సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి ఆ సంరంభంలో ఎటువంటి విఘ్నమో మనకు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుని అర్చనని ఇప్పుడే పూర్తి చేశారు అర్చక స్వాములు. అలాగే యజమానులైనటువంటి వారికి దీక్షా కంకణాలను కూడా ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన. విశ్వక్సేనుడు విష్ణు పరివార దేవతల్లో ఒక దేవత, విష్ణు సేనాధిపతిగా ఉండేటువంటి దేవత. అలాగే విఘ్నాలన్నింటినీ కూడా పరిహరించేటువంటి దేవత వైష్ణవ సంప్రదాయంలో. అదే శైవ సంప్రదాయంలో అయితే మహాగణాధిపతి పూర్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు స్వస్తి పుణ్యాహవాచనం చేస్తున్నారు. ఈ స్వస్తి పుణ్యాహవాచనం ఎందుకు చేస్తారు అంటే ఈ జరుగుతున్నటువంటి కళ్యాణ ఘట్టానికి కానివ్వండి, ఎప్పుడూ కూడా మన ఇళ్లలో కూడా ఏదైనా చూడండి, ఈ వసంత మాసంలో ఎండ బాగా మండిపోతుంది. ఎండలో ఇలా కూర్చున్నాం మనందరికీ. ఉత్తర భారతంలో ఉంది అంటే ఇంచుమించుగా ఇప్పుడున్న ఢిల్లీ ఆ దగ్గరలో ఉంది కదా. అక్కడి నుంచి స్వామివారు అరణ్యవాసం చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు? దక్షిణాపథానికి వచ్చారు. అంటే మన దండకారణ్య ప్రదేశం, ఆంధ్రదేశము, భద్రాచలము, దక్షిణాపథం. అక్కడి నుంచి లంకకు వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి. అప్పుడు రామచంద్రమూర్తి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? లక్ష్మణ, మనం ఈ దక్షిణాపథంలో ఉంటే మనకే ఇంత చలేస్తుంది, అలాంటిది ఉత్తర భారతంలో ఉన్నటువంటి భరతుడికి చెప్పి ఆశీర్వదిస్తూ మరొక్కసారి రామచంద్రమూర్తి వారి పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకి కలగాలని కోరుకుంటున్నాం. నువ్వు పెట్టాం పర్లేదు. కార్యక్రమం నుంచి రామచంద్రమూర్తి గారి వైపు గురించి 2 మాటలు మీరు చెప్తారు. మంగళసూత్ర ధారణ చేయడం కోసం అర్చక స్వాములు మనకు చూపిస్తూ ఉంటారు. శాశ్వతంగా అమ్మవారికి సమర్పించినటువంటి బంగారు సూత్రములు అంతే, శాశ్వతం. అమ్మవారు బంగారు తల్లి కదా, అందుకని సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు ప్రకటించారు. వైదేహ కన్య పురరిపు కోదండ ధ్వంస శుల్క కోరి అతని చేతోదయితయ్యే సాక్షాత్ శ్రీదేవి అయోనిజాత సీతయనంగా. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అయోనిజాతై అక్కడ సీతమ్మగా ఉన్నప్పుడు అదేమిటి వింటి నారి కదండి.
అది కూడా నారే. ఇన్నాళ్ళు ఆ శివధనుస్సు ఎవరింట్లో ఉంది? జనక మహారాజు గారి ఇంట్లో ఉంది. ఇన్నాళ్ళు ఆ శివధనుస్సు ఎవరిని చూస్తూ అక్కడ ఉంది? సీతమ్మను చూస్తూ ఉంది. సీతమ్మ ఎలా పెరిగిందో చూస్తూ ఉంది. సీతమ్మ ఎలా నడిచిందో చూస్తూ ఉంది. భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే చెప్పడం కోసం మరలా ఇయం సీత అన్నాడు. తర్వాత ఇంకొక మాట చెబుతాను చూడండి. రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుందంటే మామూలు వైభవంగా జరుగుతుందా? అటు రఘువంశపు రాజులు, ఇటు జనకవంశపు రాజులు అందరూ ఉన్నారు. పెద్ద కనుక ఆ సీతమ్మ గురించి చెబుతూ పైగా సహధర్మచరీతవ ప్రతీక్షైనాంతే భద్రం పాణిం గృహీష్వ పాణినా. నువ్వు పాణిగ్రహణం చేయవయ్యా, నా కూతురైనటువంటి ఈ సీతను నువ్వు రాజుల ప్రశస్తి, ఇటు జనకవంశపు రాజుల ప్రశస్తినంతటినీ కూడా చెప్పి ఆ గృహస్థ గోవింద 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 అలా కన్యాదానం చేసి, అదిగో మన తెలుగు వారి ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు ఖేదమును కలిగించదు. అంటే యోగ్యుడైన ఇప్పుడే స్వామివారు అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేశారు. దగ్గరికి లేకపోయేలా చమ్మకాలు శ్రీ మద్దన రామరాజు గారు ఏపీఐఏసీ చైర్మన్ గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వారు హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారికి ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వారికి ఆలయ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. విశ్వామిత్రుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మూర్ఛ పొందారట. అంత తీవ్రమైనటువంటి ధ్వని వచ్చినటువంటి సందర్భాన్ని అక్కడ మనకి మహాకవి ఈ సీతా కళ్యాణ ఘట్టాన్ని అనేక మంది అనేక సందర్భాల్లో వర్ణించారు. పైగా ఆ సీతమ్మ నడవడిక ఏమిటి, ఆ రామచంద్రమూర్తి యొక్క నడవడిక ఏమిటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎటువంటివి, ఇవన్నీ కూడా ఆ వాళ్ళందరూ కూడా కీర్తించారు. ఎందుకంటే దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. కాబట్టి రామచంద్రమూర్తి గురించి చెప్పమన్నారట. చెప్పమంటే ఎటువంటి వాళ్ళు ఈ రామచంద్రమూర్తి అంటే అయోధ్యకాండలో ఉంటుంది మాట. చాలా చాలా గొప్పగా చెప్పినటువంటి మాట. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ఇప్పటిదాకా ఎలా కూర్చున్నారో కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి. వేస్తావా? సార్ ప్రసాద్ గారు ఇక్కడే ఉంచండి బాబు.
బాధపడతారు కదా.